ఒక కప్పు లెమన్ జ్యూస్ తీసుకోండి. ఎంత తీసుకుంటే అంత 4 టైమ్స్ షుగర్. ఇది లెమనేడ్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రోజుల్లో ఎవరు చేసుకుంటున్నట్టు లేదు నాకు తెలిసి. సో 1:4 తీసుకోవాలి, 4 కప్స్. బట్ మా షుగరు ఫ్రీ షుగర్, రిలయన్స్ మార్ట్లో ఫ్రీ వస్తుంది. అందుకని నేను 1:5 తీసుకుంటా, ఎందుకంటే స్వీట్ ఉండదు అనమాట మా షుగర్లో. 3 1:4 ఓన్లీ. బట్ మళ్ళీ చెప్తున్నాను, మా షుగర్లో స్వీట్ ఉండదు కనుక ఎక్కువ వేస్తున్నా. 3 4 చాలా రోజుల నుండి మా పిల్లలకు చేసి పెడతాను అని చెప్తున్నా. ఇదివరకు చేసేదాన్ని హైదరాబాద్లో, బట్ మానేశాను ఉన్నమాట చెప్తున్నా. ఏంటంటే బెంగళూరు వెదర్కు అంతగా అవసరం ఉండేది కాదు ఇది తాగటం. ఇప్పుడు మనము దీంట్లో మళ్ళీ సేమ్ ఎంత క్వాంటిటీ షుగర్ వేసామో, 1 లెమన్ జ్యూస్ తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోండి. లెమన్ జ్యూస్ ఎంత తీసుకుంటే అంత వాటర్. దీన్ని స్టవ్ మీద పెట్టి కరగబెట్టేసేయండి. ఇలా కరగబెట్టేసి ఆ తర్వాత ఇది కరిగిన తర్వాత మనము ఉడకబెట్టనక్కర్లా, గుర్తుపెట్టుకోండి. జస్ట్ కరిగితే సగం వేడి ఉండంగానే మనము ఇందులో ఆ లెమన్ జ్యూస్ వేయాలి. మళ్ళీ మీరు వేడివేడిగా వేసావనకండి, లేదంటే ఇది మళ్ళీ గట్టి పాకమై కూర్చుంటుంది. ఇది నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు చిన్నప్పుడు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వనస్థలిపురంలో. లక్ష్మి అంటే అని మేము అక్క అంటాం. ఆ అక్క నేర్పించింది నాకు. బట్ ఇది అమ్మకు నేర్పించింది కాదు, నాకు నేర్పించింది. నేను తనతో రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఒకసారి చెప్పింది అనమాట. మీకు తెలిసిందేగా, నేను రెగ్యులర్గా ఏ రెసిపీ ఎవరి దగ్గర నేర్చుకున్నా అని చెప్పడం నా అలవాటు. దానివల్ల నాకు ఏంటంటే ఎవరిని కాపీ కొట్టాననేది అనిపించదు. అంటే ఎవరి దగ్గర ఫస్ట్ నేర్చుకుంటే నేను వాళ్ళ పేరు చెప్తాను. ఓన్లీ కరిగితే చాలండి, ఉడికించనక్కర్లేదు. నేను ఆల్రెడీ మీకు ఇది వరకు ఏం చెప్పాను, చక్కెర, షుగరు లెమన్ కలిపి ప్లేట్ కారబోసి దాన్ని రోజంతా దాన్ని ఇలా కలుపుతూ ఆరబెట్టేసి డ్రై పౌడర్ చేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవడం. చాలా తలనొప్పి. అదేదో స్టైల్ కోసం చేసుకుంటున్నాం కానీ చాలా చాలా ప్రాబ్లం అన్నమాట దాంతో. అది గట్టిగా అయిపోతుంటుంది ప్లేట్ కత్తుక్కొని కలిపేటప్పుడు. ఇదే బెస్ట్ అండి. దీన్ని ఎప్పటికప్పుడు నిమ్మరసం మనకి ఇంట్లో ఫ్రెష్గా తీసుకొని ఒక చిన్న సీసాకు చేసుకుంటే చాలండి. మనమందరము ఇలా కోటెడ్వి వాడుతుంటాము, నాన్ స్టిక్ కోటెడ్ కానీ ఇలా బ్లాక్ కోటెడ్ కానీ ఏదైనా. అది ఏమాత్రం క్రాక్ ఇచ్చినా కోటెడ్ పోయినా వాడకండి. టోస్టర్ కూడా నేను రీసెంట్గా పడేశాను. ఓన్లీ టపర్వేర్ వాడితే క్యాన్సర్ వస్తుందని నాకు చాలా చెప్తా ఉంటారే. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీరు అల్యూమినియం వాడకండి, క్యాన్సర్ వస్తుంది. ప్రతిదీ ఈ మధ్య మా పాప చెప్తుంది, మనం పర్ఫ్యూమ్స్తో క్యాన్సర్ వస్తుంది. ఏ ఫ్రేగ్రెన్సీ ఉన్న వాటితో అన్నిటితో క్యాన్సర్కు ఒక కారణం కాదు. మనం వాడే టూత్ బ్రష్ కూడా అని నేను చెప్తాను, ఎందుకంటే ప్లాస్టిక్ కదండి అది కూడా. టపర్వేర్ ప్లాస్టిక్ అయినప్పుడు బ్రష్ కూడా తీసేసి చక్కగా వేప పుల్లలతో చేసేసుకోండి. లేదా పేస్ట్ను కూడా ప్లాస్టిక్లోనే ఫిల్ అయ్యి వస్తుంది. చాలామంది టీ స్ట్రైనర్ కూడా ప్లాస్టిక్దే వాడతారు. ఇళ్ళల్లో అవాయిడ్ చేయగలరు కానీ హోటల్లో అవాయిడ్ చేయలేరు కదా. పెద్ద పెద్ద హోటల్స్లో కానీ చిన్న చిన్న టీ దుకాణంలో కానీ ఆ ప్లాస్టిక్ తోటే స్ట్రైన్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మీకు తెలుసా, ఆమ్వే వాళ్ళు డెమో ఇచ్చినప్పుడు మనం వాడే విమ్ లిక్విడ్స్తో కూడా క్యాన్సర్ వస్తుందని 25 ఏళ్ల క్రిందట నేను విన్నాను. అందుకనే నేను ఆమ్వే లిక్విడ్సే వాడతాను. అది మనకు కనపడని ఒక లేయరు ప్లేట్ మీద ఫామ్ అయి ఉంటుందంట. దీనికంటే బెస్ట్ ఏంటంటే డిష్ వాషర్ అండి. నేను ఎక్కువ మా పిల్లలు పని మనిషితో చేత్తో కడిగించుకుంటున్నా కానీ ఇప్పుడు డిష్ వాషరు హైజీను, ఎందుకంటే హాట్ వాటర్తో క్లీన్ అవుతుంది. మనము ఇంట్లో పని మనిషి గిన్నెలు తోమిన తర్వాత కూడా వీలైతే ఎవరికైనా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ప్రతిదీ ఒకసారి హాట్ వాటర్లో అన్నీ కడిగేసి ఆ తర్వాత తీసి పెట్టుకోండి. ఉన్నమాట చెప్తున్నాను, జోక్ కాదు. ఆఫ్ చేస్తే చూడండి. ఇలా కరిగిపోయిన దాన్ని కొంచెం చల్లారితే చాలండి. మీకు చల్లారే కొద్దీ ఏమవుతుందంటే ఇది గట్టిపడిపోతుంది. నాకు ఫస్ట్లో తెలియక అలా వేసేసాను అన్నమాట. సో అప్పటి నుండి ఇంకా నేను ఇలా చేస్తున్నా. లెమనేడ్ అండి, చాలా బాగుంటుంది ఇది. మనము ప్లెయిన్ సోడా తెచ్చుకొని
అందులో కూడా కలుపుకొని తాగితే అద్భుతంగా ఉంటుంది అసలు టేస్ట్. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం వేడిగా ఉండగానే వేస్తున్నాను, ఎందుకంటే గట్టిపడిపోతే మళ్ళీ అది లిక్విడ్గా ఉండదు. మీకు కావాలంటే ట్రై చేయండి. నీళ్ళు ఎక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ చల్లారిపోతుంది, మనకు నిల్వ ఉండాలి కదా, అందుకని. ఇదిగోండి నేనైతే వేసేస్తున్నాను, నేనేం చల్లార్చలేదు, జస్ట్ 1 మినిట్ ఆపేసాను అంతే, లేకపోతే అది మళ్ళీ గడ్డగట్టిపోతుంది. సో ఇలా లెమనేడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, పిల్లలకు ఎంజాయ్ చేస్తారు. మాకైతే ఇంకా సమ్మర్ నడుస్తూనే ఉంది, సమ్మర్ లేకపోయినా అన్ సీజన్లో కూడా చక్కగా సోడా లాగా తాగొచ్చండి. మనం కోల్డ్ వాటర్ అక్కర్లేదు, ప్లెయిన్ వాటర్తో కూడా వేసుకొని చక్కగా తాగితే, గెస్ట్ వచ్చినప్పుడు నిమ్మరసం ఇచ్చేయండి, ఇలాగా చక్కగా బాగుంటుంది. రాగానే ఇలా నిమ్మరసం ఇచ్చేయండి, ఏ సీజన్లో అయినా ఇవ్వచ్చు, తప్పులేదు. బయట పెట్టి ఇస్తాం కదా, ప్లెయిన్ వాటర్ ఇస్తాం కదా, ఆ ప్లెయిన్ వాటర్ బదులు ఇది ఇవ్వండి. చూడండి, ఆ 1 నిమిషం ఆపినందుకు ఆడ చక్కెర ఫామ్ అయిపోయింది. వెంటనే ఆ చక్కెర కరిగిన వెంటనే మనము వెంటనే నిమ్మరసం వేసేయాలి, లేకుంటే ఇదిగోండి చక్కెర పాకం కట్టేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనకు నచ్చిన దాంట్లో, నేనైతే లెమనేడ్ కోసం నిమ్మరసం లాగా, ఇది స్క్వీజ్, టప్పర్వేర్లో స్క్వీజర్ అంటారు, స్క్వీజ్ మీ అనే ప్రోడక్ట్, ఇది 500 రూపీస్, ఇది దీంట్లో పెడుతున్నా. ఇంకా చక్కగా సోడా చేసుకొని తాగొచ్చు, లేదా మనం స్ప్రైట్లో కూడా కలుపుకోవచ్చు, కావాలంటే కొంచెం స్ప్రైట్ ఇది కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్, ఎలాగైనా వేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నానని స్ప్రైట్లు వేసుకోకండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇలా పెట్టేసా, కలిపి చూపిసి ఇంకా చల్లగైనాక ఇలా దీంట్లో వేసి పెట్టానండి. ఇంత చిన్న గ్లాస్ చేసుకోండి, కానీ ఒకటి చక్కెర కరిగిన వెంటనే మీరు ఆఫ్ చేస్తాం కదా, వెంటనే నిమ్మరసం వేసేయండి. నాకు కొంచెం చిక్కదనం వచ్చిందంటే కింద కొంచెం చక్కెర పాకంలాగా నిలబడింది, ఎందుకంటే నేను 1 మినిట్ ఆపాను కదా. అస్సలు ఆపకండి, పొయ్యి ఆపేయడం, నిమ్మరసం వేయటము. నేను యాక్చువల్గా సమ్మర్లో మీరు చూసుంటారు, చక్కెర నిమ్మరసం కలిపి ఫ్రీజర్లో పెట్టి మా పాపకి ఇస్తుంటే దాహం ఎక్కువైపోయి మేము అలా చేసుకున్నా, అది కరగట్లేదు ఎంత చేసినా, పైగా ఫ్రీజర్లో క్యూబ్ అవ్వట్లేదు అనమాట. సో మా పిల్లలకి బాగా నచ్చిందమ్మా లెమనేడ్ ఇట్లాగే చేసేదంటే, నేను బెంగళూరులో చేస్తుంటేనే అప్పుడు, ఇక్కడికి వచ్చాక చేయట్లేదు అనేసి చేస్తానులేని అసలు ఎన్ని రోజులు నిమ్మకాయలు తెచ్చి అవి మళ్ళీ వంటకు వాడేసుకొని తీరిగ్గా కష్టపడి మళ్ళీ చేశానండి. ఇంకా మాట ఇచ్చాను కదా చేస్తానని, కంపల్సరీ చేసి ఆ గిన్నె కడిగి ఆ నీళ్ళు దాంట్లో అంటే లాస్ట్లో ఇంకా ఆ బాటిల్కి పట్టాక అవి వేసి ఫ్రిడ్జ్లో పెట్టా పిల్లలను తాగమని. లాస్ట్ అడుగు గిన్నె కదా, మా పాప తియ్యగా ఉందనింది, తర్వాత మళ్ళీ నిన్న వేస్తే బాగుంది టేస్ట్ అనింది. ఇంకా మీకు చేసి చూపించడానికి కాదండి, నేను చేసుకున్నదే మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఏది కూడా. సో నాకు వంట చేయటం అనేది చాలా విసిగే అందరిలాగా, కానీ ఇంట్లో వాళ్ళ కోసం తప్పదని మైండ్లో పెట్టుకొని చేస్తాం. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు ఇవేమి చేసుకొని తినరు కదా, వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ మనం ఎనర్జీ తగ్గిపోతుంది. ఏమున్నా ఇప్పుడే చేయాలని ఎనర్జీ తెచ్చుకొని మరీ చేస్తానండి. బాయ్, సీ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ జ్యూస్ చేసుకొని తాగండి.